భూమి ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఇవాళ అదానికి ₹1 ఇచ్చారు. ₹1 అగ్రిమెంట్. ₹1 ఎకరా భూమి చొప్పున దాదాపు 1600 ఎకరాల భూమిని అది కోట్లు దాదాపు 200 కోట్లు 300 కోట్లు వేసి ఖనిజా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఒక వ్యక్తికి అదానికి ₹1 చొప్పున సంవత్సరానికి రెంట్ చొప్పున ఇచ్చేసి అగ్రిమెంట్ చేస్తున్నారు. 30 అగ్రిమెంట్. అది ఏం జరుగుతుంది అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాల్సిన దుర్మార్గం బుద్ధిలో భాగంగా వీళ్ళందరినీ ఖాళీ చేయించారు. అక్కడ ఈ భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలా పెద్ద కంపెనీ వాళ్ళకు అది ఒక కుంటాపూరితంగా జరిగిన విషయం. మిత్రులారా, ఒక విషయం దయచేసి మీరందరూ ఆలోచించండి. ఎందుకు స్వతంత్రం వచ్చింది? భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు? చంద్రశేఖర్ ఆజాద్ ఏం కోరుకున్నాడు? మహాత్మా గాంధీ ఏం కోరుకున్నాడు? నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ అవినీతి ఉండదు. నా దేశానికి స్వతంత్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నా దేశానికి స్వతంత్రం వస్తే నా రైతులు ఆత్మహత్య చేసుకోరు. నా దేశానికి స్వతంత్రం వస్తే ఇక్కడ దోపిడీ ఉండదు, దౌర్జన్యం ఉండదు, నిర్లక్ష్యత ఉండదు, అన్యాయాలు ఉండవు, అక్రమాలు ఉండవు అని చెప్పి భాషించారు. స్వతంత్రం వచ్చింది కూడా భారతదేశానికి కూడా కొంత డెవలప్మెంట్ చేసిన వాస్తవమే. గ్యారంటీలు వస్తున్నట్టు, నాగార్జున సాగర్ వస్తున్నట్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వస్తున్నట్టు. కానీ ఇటీవల కాలంలో మనం జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఇటీవల కాలంలో మనం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఏమైపోయింది? నేను టార్గెట్ పెడుతున్నాను. ఏం టార్గెట్? మార్చి 26కు నేను ఇట్లా లేకుండా చేస్తాను టార్గెట్ పెడుతున్నాను. అయ్యా మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా టార్గెట్ పెట్టావయ్యా. దేశంలో అవినీతి లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టా. నీకు దమ్ముంటే దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తాను టార్గెట్ పెట్టావు. దేశంలో అంతి లేకుండా నేను చేస్తానని చెప్పు. దేశంలో రైతులు ఆత్మహత్య లేని సమాజం తీసుకొస్తానని చెప్పు. అవినీతి నేను ఒక పరిపాలన తీసుకొస్తాను. దానికి టార్గెట్ పెట్టాను. దానికి టార్గెట్ పెట్టే అవకాశం లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో 3,68,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. పర్ డే మన రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకు తెలుసా? పత్తికి ఒక క్వింటాల్కి మినిమం సపోర్టింగ్ ప్రైస్ 10,000 ఉండాలా. కానీ 10,600 ఉండాల్సింది మన సెంట్రల్ గవర్నమెంట్ 7,600 డిసైడ్ చేసింది. 300 తక్కువ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇంకొక ద్రోహం ఏంటంటే రైతాంగం చేస్తున్న ద్రోహము విదేశాలకి పత్తి ఎగుమతికి పర్మిషన్ ఇచ్చేసింది. ఇట్లా పర్మిషన్ 11% ఏదైతే ఉండదో ఇంపోర్ట్ ట్యాక్స్ తీసేశారు. ఏం జరుగుతుంది? మొత్తం దేశంలో రైతాంగం కూడా ఇవాళ అప్పుల్లో ఉన్నటువంటి రైతులకు పంటలకి రాదు. పత్తి అమ్ముకునే మనం విదేశాల పత్తి కొనుక్కోవాలా. మరి ఏం జరుగుతుంది దేశాలు? అక్కడ ఎవరికి పని చేస్తుంది మోడీ గవర్నమెంట్? ఎవరికి లాభం చేస్తుంది మోడీ గవర్నమెంట్? ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయి? ఇక్కడ అదానికి ఎంత పెరిగింది, అంబానికి ఎంత పెరిగింది, ఏం జరుగుతున్నాయి దేశంలో? ఇది మరి ఆలోచిస్తున్నారు ప్రజలు. వీళ్ళకి నిరుద్యోగం ఉంది. పిల్లలకు చదువు ఇవ్వాలా, ఉచిత విద్య ఇవ్వాలని రాజ్యాంగం చెప్తున్నది. ఉచిత వైద్యం ఇవ్వాలని రాజ్యాంగం చెప్తున్నది. ప్రజల జీవన పరిస్థితి మరి మెరుగుపరచాలా ఇది రాజ్యాంగం చెప్తున్నది. జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలా ఇది రాజ్యాంగం చెప్తున్నది. జాబ్ సెక్యూరిటీ లేదు, ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు. మొత్తం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కాపాడేనంటే ప్రజల యొక్క కేంద్ర ప్రభుత్వం అంటే నిరంకుశమైంది అవలంబిస్తున్నదో జీతాకి తీసుకురావడము, నాసాకి తీసుకొని రావడము, దాని తర్వాత సిబిఐని రకరకాల సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని కోరే వాళ్ళంతా కేసులు పెట్టి, ఉపా కేసులు పెట్టి, మరో కేసులు పెట్టి, వారిని నిర్బంధం చేసి, భయపెట్టి, బెదిరించి ప్రశ్నించే వాళ్ళని లోపల పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదాని డెమోక్రసీ. డెమోక్రసీ ఏం జరుగుతుంది?